శ్రీ బొడ్డు రవిశంకర్రావు గారి నేతృత్వంలో శ్రీ బండి రమేష్ గారి ఆధ్వర్యంలో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమాఖ్య కమిటీ సభ్యులు మరియు ఇతర సభ్యులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అనేక సమస్యలను వారికి విన్నవించగా ఈ సమస్యలపై ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. కమ్మ సమాఖ్యకు కేటాయించిన స్థలంపై కోర్టులో కేసు పెండింగ్ ఉంది. దీనిపై తక్షణమే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. అన్న ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. అలాగే యాదగిరిగుట్ట వద్ద యాత్రికులకు సత్రం కట్టడానికి కమ్మ సమాఖ్యకు స్థలం కేటాయిస్తామని అన్నారు. కమ్మవారికి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కమ్మ కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించి పేద కమ్మవారి అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద కమ్మవారికి కూడా ఇస్తామని మరియు వారి అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర సమాఖ్య కమిటీ సభ్యులు బండి రమేష్ గారు, బొడ్డు రవిశంకర్రావు గారుల ఆధ్వర్యంలో సోమూరి వెంకటకృష్ణ ప్రసాద్, కలగర శ్రీనివాసరావు, బిక్కసాని నాగేశ్వరరావు, బొడ్డు వెంకటేశ్వరరావు, బొడ్డు అశోక్, పెద్దనాటి వెంకటేశ్వరరావు, సూరపనేని సురేష్, పాలడుగు ఉమామహేశ్వరరావు, వేముల వెంకటేశ్వరరావు, నల్లమోతు రఘు, ద్రోణవల్లి వేణు, వేమూరి సురేష్, యలమర్తి కిషోర్, కొత్తపల్లి శ్రీనివాసరావు, మాదాల రమణయ్య, గంగవరపు వెంకటేశ్వరరావు, మందాడి కోటేశ్వరరావు, రాయిపాటి వెంకటేశ్వరరావు, సిరిపురపు సంపత్ కుమార్, యలమంచిలి కృష్ణారావు, ధనికుల రాంబాబు మరియు సంఘాల ముఖ్యులు మొత్తం అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది.